హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సమయం లేదు మిత్రమా చరవాణిమయమైన జీవితంలో అనే ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సమయం లేదు మిత్రమా చరవాణిమయమైన జీవితంలో అనే ఈ అంశాన్ని వాట్సప్ సందేశం ద్వారా వచ్చినటువంటి ఈ అంశం మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సమయం లేదు, నాకు సమయం లేదు. 12 గంటల ప్రయాణం ఇప్పుడు 4 గంటలకే తగ్గింది. అయినా మనిషి చెబుతున్నాడు సమయం లేదు. 12 మందితో నిండిన కుటుంబం ఇప్పుడు 2 మిగిలారు. అయినా మనిషి చెబుతున్నాడు సమయం లేదు. ఒకప్పుడు 4 వారాలు పట్టిన సందేశం ఇప్పుడు 4 సెకన్లలో చేరుతుంది. అయినా మనిషి చెబుతున్నాడు సమయం లేదు. ఒకప్పుడు దూరంలో ఉన్న వారి ముఖం చూడ్డానికి సంవత్సరాలు పట్టేది, ఇప్పుడు క్షణాల్లో కనిపిస్తుంది. అయినా మనిషి చెబుతున్నాడు సమయం లేదు. ఇంట్లో కదలడానికి పట్టిన శ్రమ సమయం ఇప్పుడు లిఫ్ట్లో ఆ లిఫ్ట్తో క్షణాల్లో ముగుస్తుంది. అయినా మనిషి చెబుతున్నాడు సమయం లేదు. గంటల తరబడి బ్యాంక్ క్యూల్లో నిల్చున్న మనిషి ఇప్పుడు మొబైల్లో క్షణాల్లో లావాదేవీ చేస్తాడు. అయినా మనిషి చెబుతున్నాడు సమయం లేదు. ఒకప్పుడు వారాలు పట్టిన వైద్య పరీక్షలు ఇప్పుడు గంటల్లో పూర్తవుతున్నాయి. అయినా మనిషి చెబుతున్నాడు సమయం లేదు. యాక్టివా నడిపేటప్పుడు ఒక చెయ్యి హ్యాండిల్పై, మరొకటి ఫోన్పై, ఎందుకంటే ఆగి మాట్లాడడానికి సమయం లేదు. కారు నడిపేటప్పుడు ఒక చెయ్యి స్టీరింగ్పై, మరొకటి వాట్సాప్లో, ఎందుకంటే సమయం లేదు. ట్రాఫిక్లో ఇరుక్కుంటే కొత్త లైన్ సృష్టించి దూకుతాడు, ఎందుకంటే సమయం లేదు. సమాజంలో ఉన్నప్పుడు చేతి వేళ్ళు ఫోన్లో బిజీగా ఉంటాయి, ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాలి, సమయం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, కానీ ఇతరుల మధ్య ఆతురత చెందుతుంటాడు, ఎందుకంటే సమయం లేదు. పుస్తకాలు చదవడానికి సమయం లేదు. తల్లిదండ్రులకు కాల్ చేయటానికి సమయం లేదు. స్నేహితుడిని కలవడానికి సమయం లేదు. ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు. కానీ ఐపీఎల్ చూడటానికి సమయం ఉంది, నెట్ఫ్లిక్స్కి సమయం ఉంది, అర్థం లేని రీల్స్కి సమయం ఉంది, రాజకీయ వాదనలకు సమయం ఉంది. కానీ తన కోసమే మాత్రం ఏమాత్రం సమయం లేదు. ప్రపంచం సులభమైంది, వేగవంతమైంది, టెక్నాలజీ దగ్గరైంది, దూరాలు తగ్గాయి, ఆశ్వాసాలు పెరిగాయి, అవకాశాలు విస్తరించాయి. అయినా మనిషి సమయం లేదు అని చెబుతూ తనని తాను దూరం చేసుకుంటున్నాడు. నిశ్శబ్దంగా కూర్చోవడానికి, తనతో తనే మాట్లాడుకోవడానికి, తనని తాను అర్థం చేసుకోవడానికి, లేదా కొన్ని స్వచ్ఛమైన క్షణాల్లో నవ్వుకోవడానికి కూడా
అతడు చెబుతున్నాడు, సమయం లేదు. మరి ఒకరోజు ఆ సమయమే జారిపోతుంది. ఆఖరి క్షణంలో అతనికి అర్థమవుతుంది, సమయం ఉంది కానీ సమయం లేదు అని చెబుతూ జీవించడం మరచిపోయాను అని. అందుకే ఈరోజు నిర్ణయించుకో, కొంచెం సమయం నీ కోసం ఉంచుకో, కొంత సమయం సంబంధాల కోసం ఇవ్వు, నీ హృదయం కోసం, నీ శాంతి కోసం, జీవనసారం కోసం కొంచెం కొంచెం జీవించు. ఎందుకంటే సమయం లేదు అనేది నిజం కాదు, అది అలవాటు. దాన్ని మార్చుకోవాలి ఎంతైనా. నేటి సెల్ ఫోన్ చరవాణి, జేబుల్లో కీరవాణి, మాయ చేసే మహారాణి, వ్యసనాల యువరాణి. గుప్పెట్లో ఉండాల్సింది అందరినీ గుప్పిట్లో పెట్టుకుంది. అదనపు అవయవంగా మారింది, అవయవాలన్నింటినీ ఆడిస్తుంది. ప్రపంచానికి అవసరమని నిరూపిస్తే తానే ప్రపంచమై కూర్చుంది. సౌకర్యం కోసం సృష్టిస్తే సృష్టించిన వాణ్ణే శాసిస్తుంది. నట్టింట్లో మాటలు మాన్పించి నెట్టింట్లో ఊసులు కలిపింది. చాటింగులు, మీటింగులు, ఆపై రేటింగులు అంటూ యువతను పెడదోవ పట్టిస్తుంది, సమాజాన్ని పట్టి పీడిస్తుంది. విలువైన సమయాన్ని తనలోనే చూపిస్తూ చిత్రంగా హరిస్తుంది. అయిన వాళ్ళు పక్క పక్కనే ఉన్న యంత్రాన్ని ప్రేమించే పిచ్చివాళ్లను చేసింది, వ్యసనపరులుగా మార్చింది. ప్రమాదవశాత్తు పడిపోయినా ప్రాణం ఉందో లేదో చూసుకోకుండా ఫోన్ ఉందో లేదో చూసుకునే స్థాయికి దిగజార్చింది చరవాణి. ఎన్నని చెప్పను దీని లీలలు. ఓ మిత్రమా, విజ్ఞానం కోసం చేసింది అజ్ఞానంగా వాడకు, ఊడిగం చేయించుకో, అంతేగాని బానిసగా మారకు. దేన్నెక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. నెత్తినెట్టుకుంటున్నావో పాతాళానికి తొక్కేస్తుంది. బీ కేర్ఫుల్. అది మాయల మహారాణి, వ్యసనాల యువరాణి, చేతిలోని చరవాణి. తస్మాత్ జాగ్రత్త. సమయం లేదా మిత్రమా చరవాణిమయమైన నీ జీవితంలో అనే ఈ అంశం మన వాట్సప్ మెసేజ్గా అందిన మీదట మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.